మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారోట్ కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడుతాం. నమస్తే అక్క. నమస్తే శిరీష. అక్క, ఈ జనరేషన్ లో చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఫస్ట్ లవ్ చేస్తారు, అది మ్యారేజ్ వరకు వెళ్ళదు. మ్యారేజ్ వరకు వెళ్ళిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో వీటికి మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ చెప్తారు ఒక్కసారి? శిరీష, దానికంటే ముందు ఏ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చేసినా కానీ, చెయ్యాలనుకున్నా, దానికి ముందు మీకు ఉండాల్సిన క్లారిటీ ఆ పర్సన్ గురించి. చాలామంది నిజం తెలిసినా దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ఒప్పుకోలేదనో, లేకపోతే మన ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదనో, కొద్ది రోజులు తిరిగిన తర్వాత చాలామంది స్మార్ట్గా ఏం చెప్తారు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. స్మార్ట్ అది, అంటే ఇంట్లో వాళ్ళ మీద నెట్టేస్తారు యాక్చువల్గా అంతా జరిగిన తర్వాత. సో వీళ్ళకి అప్పుడే క్లారిటీ ఉండాలి. అంటే ఆ పర్సన్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది మీరు చేసిన జర్నీ వల్ల, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఆల్రెడీ తెలుస్తుంది. సో అయినా సరే తెలుసుకోలేకపోతున్నారు అంటే అది నిజంగా అమాయకత్వమా లేకపోతే అది మూర్ఖత్వం అనేది వాళ్ళకే తెలియాలి. బట్ ఎనీవే, సిన్సియర్గా లవ్ చేశాను, సిన్సియర్ ప్రేమ ఉంది, ధర్మబద్ధమైన ప్రేమ, ఇంకొకళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని, ఇంకొకళ్ళ హస్బెండ్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పు. దానికి యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు. ఏ దేవి ఏ దేవతలు కూడా దానిని ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ చాలా ప్యూర్గా ఉండాలి. నిజంగా సిన్సియర్ లవ్, వదిలి ఉండలేకపోతున్నాము, లవ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళటానికి ఈ పర్సన్ ఒప్పించుకోవడానికి, లేకపోతే ఇద్దరిలో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకొకరు బ్లాక్ చేశారు, లేదా ఇంకొకరు అసలు మాట్లాడడానికే ఇష్టపడట్లేదు ఆ టాపిక్ గురించి అనుకున్నప్పుడు కానీ ఈ రెమెడీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ధర్మబద్ధమైన విష్ అయి ఉండాలి, ఎథికల్గా ఉండాలి. అలాగే ఇంకొకరి ఫ్రెండ్స్నో, ఇంకొకరి బాయ్ ఫ్రెండ్నో, లవర్నో, హస్బెండ్నో అట్రాక్ట్ చేయడానికి మాత్రం చేయకూడదు. ఓకే, చేసినా అది ఫలించదు. దానికి యూనివర్స్, మళ్ళీ చెప్తున్నా, దానికి యూనివర్స్ కానీ ఏ గాడ్ అండ్ గాడెసెస్ కానీ యాక్సెప్ట్ చేయరు. సో ప్రాసెస్ ఏంటంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇద్దరు పర్సన్స్, అది ఫ్రెండ్సే కానివ్వండి, లవర్సే కానివ్వండి, లివింగ్ రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన వాళ్ళు కావచ్చు, పెళ్లి చేసుకుందాము అనుకుని, అంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న అల్టిమేట్లీ పెళ్లి చేసుకుందామని చాలా వరకు ఉంటారు, నాకు తెలిసినంత వరకు, నిజమైన ప్రేమ అయితే. సో అలా ఉండి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, ఈగో ఇష్యూస్ వల్ల, ఈగో క్లాషెస్ వల్ల ముందున్నంత లవ్ ఇప్పుడు లేదు, ఆ ఎఫెక్షన్ లేదు, ఆ ప్రేమ లేదు, ఆ లవ్ లేదు, ఆ అండర్స్టాండింగ్ లేదు, ఆ కనెక్షన్ ఎక్కడో మిస్ అయింది అనుకునే వాళ్ళు, కమ్యూనికేషన్ కంప్లీట్గా లేదు అనుకునే వాళ్ళు, టుగెదర్ యాక్ట్ అనే స్విచ్ వర్డ్ని వీలైనంత ఎక్కువ సార్లు చాంటింగ్ చేయడం. సో టుగెదర్ యాక్ట్ ఏం చేస్తుందంటే, లైఫ్లో ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కనెక్షన్ మిస్ అయింది, కమ్యూనికేషన్ మిస్ అయింది, అండర్స్టాండింగ్ ఎక్కడో బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆ పర్సన్కి, ఈ పర్సన్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నమ్మకం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి, ఏం జరిగిందో ఎనాలిసిస్ చేసుకోవడానికి మైండ్లో ఆ చిన్న బీజం అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 4th స్టెప్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ముందున్నప్పుడు అంత కాకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కమ్యూనికేషనే లేదు, మేము కావాలనుకుంటున్నాం కానీ హీఈస్ నాట్ రెడీ ఆర్ షీఈస్ నాట్ రెడీ అనుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, ఈ 4 స్టెప్స్. కానీ చేసే ముందు అగైన్ ఫిజికల్లీ, మెంటలీ, హార్ట్ఫుల్లీ ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించాలి. అది కూడా పాజిటివ్గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, చేయటానికి రెడీగా ఉన్నారు, చేస్తున్నారు, ఐ విల్ గెట్ మెసేజ్ ఆర్ కాల్ అన్నట్టుగానే మనల్ని మన బ్రెయిన్ని ట్యూన్ చేసుకొని అలా వైబ్రేట్ అవ్వాలి. ఏదో చెప్పారు కాబట్టి ఈ వీడియో చేసి చూస్తున్నాము, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, ఏదో ట్రై చేద్దామంటే అవ్వదు. అలైన్మెంట్ కావాలి, అలైన్మెంట్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ఓకే, ప్రాసెస్ని సరిగా చేసే విధానం కూడా ఉండాలి. సో
ఏం లేదు, సింపుల్గా ఒక రెడ్ కలర్ క్యాండిల్ తీసుకొని, రెడ్ కలర్ క్యాండిల్ ఏంటంటే ప్యాషన్, ఓకే, అలాగే యాక్షన్ ఎనర్జీ. తొందరగా మన ఇంటెన్షన్ యూనివర్స్ వరకు రీచ్ అవ్వటానికి, ఆ పర్సన్లో ఉన్న ఆ నెగిటివిటీ, మన గురించి ఏదైతే వాళ్ళ నెగిటివ్గా థింక్ చేస్తారో, కమ్యూనికేషన్ వద్దనుకుంటారో, వాళ్ళ మైండ్లో కూడా ఒక పాజిటివ్ సెన్స్ మన గురించి స్టార్ట్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో రెడ్ కలర్ క్యాండిల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రెడ్ కలర్ క్యాండిల్ మస్ట్ బి ప్లాంట్ బేస్డ్, హనీ వ్యాక్స్ ఆర్ సోయ్ వ్యాక్స్తో చేసిన క్యాండిల్స్ అయితే బెస్ట్. పారాఫిన్ వ్యాక్స్ క్యాండిల్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే కెమికల్ బేస్డ్. న్యాచురల్గా మనకి, నాకు తెలిసి ఐకేలో దొరుకుతాయి, లేదు అంటే మన దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే స్పెషల్లీ లవ్ కమ్యూనికేషన్కి సంబంధించి మన దగ్గర స్పెషల్ క్యాండిల్స్ ఉన్నాయి. మనం దాన్ని స్పెషల్గా డిజైన్ చేసి ఎనర్జైజ్ చేసి పంపిస్తాం కావాలి అనుకునే వాళ్ళని. బట్ నో ఫోర్స్, వాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి అనుకుంటే కూడా యూస్ చేయొచ్చు. బట్ మనం యూస్ చేసే దాంట్లో ఆ కనెక్షన్కి సంబంధించిన కలర్, ఫ్రేగ్రెన్స్ అండ్ ఆ పర్టికులర్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసి చాలా ఎనర్జిటికల్గా దాన్ని మనం ప్రే చేసి కొన్ని రకాల సింబల్స్తో ఆ క్యాండిల్ని యాక్టివేట్ చేసి వాళ్ళకి పంపిస్తాం. సో క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ని చూస్ చేసుకోవడం 7 తర్వాత, ఈవినింగ్ 7 తర్వాత చేయడం బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి క్రిస్టల్ హెల్ప్ ఉంటే కూడా మంచిది. 1 క్లియర్ క్వార్ట్స్, 2 రోడోక్రోసైడ్ ఆర్ మెలకైడ్. రోడోక్రోసైడ్, మెలకైడ్ 2 బెస్ట్ కాంబినేషన్. లవ్ అనగానే అందరూ రోజ్ క్వార్ట్స్ అని అనుకుంటారు. రోజ్ క్వార్ట్స్ విల్ హెల్ప్ ఫర్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ గ్రోత్. ఒక మనిషిని అట్రాక్ట్ చేయాలి, లవ్లో తనతో ఒక లవ్ జర్నీ స్టార్ట్ అవ్వాలి, లేదా రీకనెక్షన్ కావాలి అని అనుకుంటే కనుక రోడోక్రోసైడ్ అండ్ మెలకైడ్ ఈజ్ బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే, మెలకైడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని పాజిటివ్గా ట్రాన్స్ఫార్మ్ చేయటానికి ఎనర్జెటికల్గా చాలా హెల్ప్ చేస్తుంది. రోడోక్రోసైడ్ హార్ట్ని హీల్ చేస్తుంది. ఆ పర్సన్కి మీకు ఎందుకైతే ఆ సిచ్యువేషన్స్ అలా వచ్చాయో ఆ సిచ్యువేషన్ని హీల్ చేసి, ఇద్దరి హార్ట్ని హీల్ చేసి, హార్ట్ చక్రాన్ని హీల్ చేయడమే కాకుండా హార్ట్ చక్రాన్ని ఆ పర్సన్ కోసం ఓపెన్ చేయడానికి ఈ 2 క్రిస్టల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సింపుల్గా 2 క్రిస్టల్స్ని లెఫ్ట్ హ్యాండ్లో హోల్డ్ చేసుకోవడం. క్యాండిల్ లైట్ చేసే ముందు యూనివర్స్కి మీ ఇంటెన్షన్ చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంటెన్షన్స్, హార్మ్ చేసే ఇంటెన్షన్స్ నాకేం లేవు. నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కమ్యూనికేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, హ్యాపీగా స్టార్ట్ చేయడం. ఓకే, క్యాండిల్ వెలిగించడం, ఈ 2 క్రిస్టల్స్ని లెఫ్ట్ హ్యాండ్లో హోల్డ్ చేసుకోవడం. టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్, టుగెదర్ యాక్ట్. ఎంతసేపు అయినా చేయొచ్చు, 108 సార్లు చేయాలనే కాదు, అంతకు మించి చేసినా పర్వాలేదు. మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా మీ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోతుంది. సో ఇది బెస్ట్ రెమెడీ. ఎవరైతే లవ్లో కమ్యూనికేషన్ మిస్ అయింది, మా ఇద్దరికి మాటలు లేవు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, చాలా ప్రామిసెస్ చేసుకుందాం అనుకున్నా, ఆ పర్సన్ నాకు చాలా ప్రామిసెస్ చేసింది, ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, బట్ నేను తిరిగి నా లైఫ్లో వాళ్ళని తిరిగి పొందాలి అని అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ రెమెడీ. అక్క ఓవరాల్గా మంచి స్విచ్ వర్డ్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.